ఈ మూవీ రిలీజ్ అయిన సెకండ్ వీక్‌లో తమిళనాడులో తిరుచిలో 38 మంది డైవర్స్ బ్యాక్ తీసుకున్నారు. డైవర్స్ బ్యాక్ తీసుకునేంతగా మూవీలో ఏముందని నేను నైటే మూవీ చూసాను. టాపిక్‌లోకెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థాంక్స్. ఆహ్, ఛానెల్ పెట్టిన 2 మంత్స్‌లోనే నాకు 1000 సబ్‌స్క్రైబర్స్ దాటారు. సో, నా కంటెంట్ నచ్చి సబ్‌స్క్రైబ్ చేస్తున్న అందరికీ చాలా థాంక్స్. అండ్ ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఈ రోజుల్లో డైవర్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. చిన్న చిన్న గొడవలకే సార్ట్ ఔట్ చేసుకునే గొడవలు కూడా డైవర్స్ వరకు తీసుకెళ్తున్నారు. సో, ఫస్ట్ ఈ వీడియో లైక్ కొట్టండి. అందరికీ షేర్ చేయాలి ఈ వీడియోని. అండ్ మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికి షేర్ చేయండి. ఈ మూవీ ఓన్లీ డైవర్స్ తీసుకునే వాళ్ళు మాత్రమే కాదు. పెళ్ళైనోళ్ళు, లవ్ మ్యారేజ్ చేసుకొని పెళ్ళైనోళ్ళు, ఇప్పుడు లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అని కాదు. ఏ మ్యారేజ్ అయినా సరే డైవర్స్ కామన్‌గా తీసుకుంటున్నారు. లవ్ చేసి పెళ్లి చేసుకున్నోళ్ళు కూడా పెళ్ళయ్యాక ఎక్కడో ఒక డిస్టెన్స్ రావడం వల్ల ఈజీగా డైవర్స్ తీసుకుంటున్నారు. సో, ఖచ్చితంగా ఫస్ట్ లైక్ కొట్టండి. మూవీ అందరికీ షేర్ చేయండి. ఇంక టాపిక్‌లోకెళ్తే ఈ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఓన్లీ తిరుచిలో ఉన్న 38 మందే కాదు. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఒపీనియన్ చేంజ్ చేసుకుంటారు డైవర్స్ మీద. డెఫినిట్‌గా డైవర్స్ బ్యాక్ తీసుకుంటారు. నేను ఓవర్‌గా అయిపిస్తున్నా అని మీకు ఫీలింగ్ మీకుంటే ఫస్ట్ మూవీ చూడండి. మూవీ చూసాక నాకు కామెంట్ చేయండి. ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్నోళ్ళు ఎవరైనా మూవీ చూసుంటే కామెంట్ చేయండి. మన పేరెంట్స్, మన అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య ఇల్లు వీళ్ళ ఉన్న జనరేషన్‌లో వీళ్ళకి గొడవలు రాలేదంటారా? నాకు తెలిసి నేను రెగ్యులర్‌గా చూసాను గాబట్టి అందరిని, వాళ్ళకి కూడా గొడవలొస్తాయి. ఈవెన్ వాళ్ళు కూడా చాలా సార్లు నీకు డైవర్స్ ఇచ్చేయాలి, నీతో ఉండలేను ఇలాంటి టాపిక్స్ చాలా సార్లు వాళ్ళు డిస్కస్ చేస్తారు. కానీ వాళ్ళు గొడవొచ్చిన కోపంలో 2 నిమిషాలు అంటారే తప్ప, 2 డేస్ తర్వాత మళ్ళీ ఆళ్ళు నార్మల్ అయిపోతారు. కానీ ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే, ఒక చిన్న గొడవైతే వితిన్ 2 డేస్‌లో డైవర్స్ కోర్ట్‌కెళ్తారు. వితిన్ 2 డేస్‌లో గొడవ అవ్వగానే బ్రేకప్, గొడవ అవ్వగానే డైవర్స్. ఈ వీడియోకి వెంటనే లైక్ కొట్టండి. చాలా మందికి రీచ్ అవుతది. ఇది కన్ఫర్మ్‌గా రీచ్ అవ్వాల్సిన వీడియో. ఈ మూవీ గురించి అందరికీ తెలియాలి. ఈ మూవీ చూసాక కంప్లీట్‌గా మీ థింకింగ్ అనేది చేంజ్ అవుతది. అంటే మీరు గొడవ పడరని కాదు. ఖచ్చితంగా గొడవ పడతారు. కానీ ఆ గొడవని ఎలా సార్ట్ ఔట్ చేసుకోవాలో కూడా ఆలోచిస్తారు. ఇలా మొత్తం 3 స్టోరీస్ ఉంటాయి. 3 కపుల్స్ మధ్య స్టోరీ. ఇది మూవీ ఓన్లీ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ గాని, కామెడీ గాని, థ్రిల్లింగ్‌గా కూడా ఉంటది మూవీ. అండ్ ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం చాలా బావుంటది. ఈ జనరేషన్‌లో డైవర్స్ అంటే చాలా కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు పర్టిక్యులర్‌గా వీళ్ళే డైవర్స్ తీసుకుంటున్నారని కాదు. బట్ ఒకటి మాత్రం యాక్సెప్ట్ చేస్తా. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటికి ఖచ్చితంగా డైవర్స్ తీసుకోవాలి. అయి పర్సనల్ ఇష్యూస్. నేను దాని మధ్యలో ఇన్వాల్వ్ అవుదాం అనుకోవట్లేదు. కొన్ని సిట్యుయేషన్స్ మనకు ఖచ్చితంగా డైవర్స్ తీసుకోవాలి. అక్కడ వేరే ఆప్షన్ ఉండదు. కానీ లవ్ చేసి పెళ్లి చేసుకున్నోళ్ళు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి డైవర్స్ తీసుకుంటున్నారు. అరేంజ్ మ్యారేజెస్ కూడా తీసుకుంటున్నారు. లవ్ అరేంజ్డ్ అని కాదు. ఏది తీసుకున్నా కూడా బేసిక్‌గా ఇప్పుడు జనరేషన్‌లో హ్మ్, మన ఓల్డ్ జనరేషన్స్‌లో ఎడ్యుకేషన్ అంత ఎక్కువ చదువుకునేవాళ్ళు కాదు. సో, మాక్సిమం అమ్మాయిలందరూ ఇంట్లోనే ఉండేవాళ్ళు, చదువుకునేవాళ్ళు కాదు. సో, వాళ్ళన్నిటికి అడ్జస్ట్ అయ్యే ఒక విధానం వాళ్ళకి అలవాటయింది. మనం చదువుకోవడం మనం బాగా చదువుకోవడం, బయట అన్ని నాలెడ్జ్ ఎక్కువ మెచ్యూర్ ఉండడం వల్ల మనకెలా అనిపిస్తుందంటే, వీడేంటి నాకు చెప్పేది, అదెందుకు నాకు చెప్తుంది, నా మీద ఎందుకు కోపడుతున్నారు. సో, ఇలాంటియన్నీ మనం బ్రెయిన్‌కి తీసుకుంటాం. బ్రెయిన్‌కి తీసుకొని వెంటనే డైవర్స్ అనేస్తాం. గొడవలు, కోపడాలు అయన్నీ చాలా కామన్. సో, దానికే డైవర్స్ తీసుకోవాలి అంటే, ఇంకా ముందు ముందు ఫ్యూచర్‌లో అసలు ఒకళ్ళు ఎంతమందిని పెళ్లి చేసుకుంటారో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక్క పెళ్లి చేసుకోవడానికే చాలా ఆలోచిస్తున్నారు. ఇంక ముందు ముందయితే అసలు పెళ్ళిళ్ళు అవుతాయో లేవో కూడా తెలీదు. హ్యూమన్ రిలేషన్స్ అనేది చాలా బ్యూటిఫుల్. అందులో కోపం ఉంటది, అలగడం ఉంటది, తిట్టుకోవడం ఉంటది, ఇగోలుంటాయి, లోన్‌లీనెస్ ఉంటది, నవ్వుతాము, ఏడుస్తాము అన్నీ ఉంటాయి. కేవలం హ్యాపీగా ఉండడం మాత్రమే లైఫ్ కాదు. ఒకళ్ళని వదిలేయడానికి మన దగ్గర 100 రీజన్‌లు ఉండొచ్చు. కానీ కలిసి ఉండడానికి ఒక్క స్ట్రాంగ్ రీజన్ ఉన్నా కూడా వాళ్ళనెప్పటికీ వదలకూడదు. ఈ మూవీలో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఇదే. ఖచ్చితంగా మూవీని చూడండి. మూవీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. సో, నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఉన్నోళ్ళు నెట్‌ఫ్లిక్స్‌లో చూడండి. లేదనుకున్నోళ్ళు యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. ప్రతి వీడియోని ఒక డిఫరెంట్ కంటెంట్‌తో మీ ముందుకొస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానెల్. థాంక్ యూ.